ఏపీ హైకోర్టుకు ప్రిపేర్ అవుతున్నారా? అయితే ఈ ప్రొజెక్ట్ నోటిఫికేషన్లో మొత్తం ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, స్కేల్ పే అనేది ఎంత ఉందో చూద్దామా. సో లెట్స్ గో. మొత్తం ఇందులో మనకి 13 టైప్ ఆఫ్ వేకెన్సీస్ అయితే ఇచ్చారు. అవి ఏంటి? సెక్షన్ ఆఫీసర్. అయితే ఇందులో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి? 5 వేకెన్సీస్ ఉన్నాయి. అయితే దీని యొక్క స్కేల్ పే ఎంత? 57,100 నుంచి 1,47,760 వరకు స్కేల్ పే అనేది ఉంటుంది. అలాగే సీనియర్ సిస్టమ్ ఆఫీసర్, ఇందులో ఒక్క వేకెన్సీ ఉంది. ఫీ వచ్చేసి స్కేల్ పే వచ్చేసి 44,570 నుంచి 1,27,480 వరకు ఉంటుంది. అండ్ కంప్యూటర్ ఆపరేటర్లో మొత్తం 31 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ దీని యొక్క స్కేల్ పే ఎలా ఉంటుంది అంటే 40 నుంచి స్టార్ట్ అవుతుంది, 40,970 నుంచి స్టార్ట్ అవుతుంది, 1,24,380 వరకు రీచ్ అవుతుంది. అండ్ సిస్టమ్ లైబ్రేరియన్, ఇందులో ఒక్క వేకెన్సీ ఉంది. ఇది కూడా 40,970 నుంచి స్టార్ట్ అవుతుంది. సేమ్ ఈ రెండింటికి ఒకేలా ఉంటుంది అనమాట. 1,24,380 ఉంటుంది. అండ్ దీంతో పాటు లైబ్రేరియన్ గ్రేడ్ 2, ఇందులో ఒక్క వేకెన్సీ ఉంది. 35,570 నుంచి స్టార్ట్ అవుతుంది, 1,09,910 వరకు ఉంటుంది. అండ్ స్టెనోగ్రాఫర్ 7 వేకెన్సీస్ ఉన్నాయి. 34,000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది కూడా 1,27,480 వరకు ఉంటుంది. అండ్ అసిస్టెంట్ 78 వేకెన్సీస్ ఉన్నాయి. 22,220 నుంచి స్టార్ట్ అవుతుంది, 80,000 వరకు ఉంటుంది. అండ్ ఎగ్జామినర్ 27 వేకెన్సీస్, 25,220 నుంచి 80,910 వరకు ఉంటుంది. సో మొత్తం ఇక్కడ అసిస్టెంట్ అండ్ ఎగ్జామినర్, టైపిస్ట్ అండ్ కాపిస్ట్ అండ్ డేటా ఎంట్రీ ఆపరేటర్, స్టెనోగ్రాఫర్, ఆఫీస్ అపోనెంట్. సో వీటన్నిటికీ కూడా స్కేల్ పే వచ్చేసి 25,220 నుంచి స్టార్ట్ అవుతుంది, 80,910 వరకు ఉంటుంది. అయితే వేకెన్సీస్ 44 ఉన్నాయి. టైపిస్ట్, కాపిస్ట్ 34 ఉన్నాయి. ఎంట్రీ ఆపరేటర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ 50 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ స్టెనోగ్రాఫర్ ఒక్క వేకెన్సీ ఉంది. అండ్ ఆఫీస్ అపోనెంట్కి 20 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ శాలరీ వచ్చేసి 20,000 నుంచి స్టార్ట్ అవుతుంది, 61,960 వరకు ఉంటుంది. మొత్తం మనకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి? 300 వేకెన్సీస్ అయితే వచ్చాయి. మొత్తం ఎన్ని టైప్స్ ఉన్నాయి అంటే 13 టైప్స్ అయితే ఉన్నాయి. సో దీనికి అప్లై చేద్దాం అనుకుంటున్నారా? సో నెక్స్ట్ ప్రాసెస్ అనేది మనం ఫర్దర్లో మరొక షార్ట్ అనేది తెలుసుకుందాం. సో థ్యాంక్ యూ.